సాధించేదన్నా ప్రభుత్వం సాధిద్దాం సాధిద్దాం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను సాధిద్దాం. పత్రికా పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు బీసీకే పార్టీ ఎంఆర్పిఎస్ ఎల్ఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఉద్యమ జయభీములు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రధానంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, అదేవిధంగా 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దుపరచాలని, అదేవిధంగా భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని ఈ రోజున రౌండ్ టేబుల్ సమావేశం జరపడం జరిగింది. అందులో భాగంగానే దళితులు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిన దళితులు నివసిస్తున్న ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో వారిపైన కుల వివక్షత, వారిపైన కుల దాడులు, దళిత అమ్మాయిలపైన అత్యాచారం దాడులు, ఇలాంటివన్నీ దినదినం పెట్టలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను రద్దు చేస్తామని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒకసారి పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టుకు విన్నపిస్తున్నాం. ఆయా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెద్దలారా, దళితులు అభివృద్ధి పరంగా, కులవివక్షత పరంగా దినదినానికి ఇంకా అజ్ఞాతవాతంలోకి వెళ్తున్నారు, కానీ ఎక్కడో అభివృద్ధి చెందిన పరిస్థితి లేదు ఈ దేశంలో. కాబట్టి కేంద్ర బీజేపీ ప్రభుత్వం తూతూ మంత్రాన కమిషన్ వేయకుండా మీరు దళితుల పట్ల, దళిత క్రైస్తవుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే 2004 నుంచి 2007 వరకు ఉన్నటువంటి రంగనాథ్ మిశ్రా కమిషన్ ఆధారంగా మీరు పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మీరు వేసినటువంటి బాలకృష్ణ కమిషన్ గారికి, పెద్దలకు కూడా తెలియజేస్తున్నాం, మీరు క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వారి బ్రతుకు జీవనంలో స్థితిగతులను గమనించి మీరు కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలని సవినయంగా తెలియజేస్తున్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వము దళిత హిందువుల మధ్య, దళిత క్రైస్తవుల మధ్య గొడవలు సృష్టించి దళితులకు వారి అభివృద్ధిలో భాగమైనటువంటి ప్రధానమైనటువంటి రిజర్వేషన్లు తొలగించడానికే ఈ చిచ్చు పెడుతుందని, ఈ చిచ్చును తిప్పుకొట్టడానికే దళిత హిందువులు, దళిత క్రైస్తవులు ఉమ్మడిగా ఐక్యంతో గతంలో ఏదైతే 1956లో సిక్కులు పోరాటం చేసి ఎస్సీ హోదాను సాధించుకున్నారో, అదేవిధంగా 1990లో బౌద్ధ మతాన్ని స్వీకరించిన దళితులు ఏ విధంగా పోరాటం చేసి ఎస్సీ హోదాను సాధించుకున్నారో, ఇప్పుడు దళితులు, హిందువులు, దళిత క్రైస్తవ హోదాను, ఎస్సీ హోదాను సాధించుకున్నకు దళితులు అందరూ ఐక్య ఉద్యమ పోరాటాలు చేసి సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రోజున యావత్ దళిత ప్రజలందరికీ సవినంగా విన్నపిస్తూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను సాధించుకునే దిశగా ఐక్య పోరాటం చేయడానికి ముందుకు రావాలని తెలియజేస్తున్నాను. జై భీమ్. ఈనాటి సమావేశానికి మరి దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే ఒక డిమాండ్తో అందరూ కలిసికట్టుగా వచ్చి ఈరోజు సమావేశం జరిగి వీటికి ఉద్యమాలకు తోడ్పాటుండి మరి దళిత క్రైస్తవులతోనూ ఎస్సీల హిందువులతోనూ అందరూ కలిసికట్టుగా పయనించాలని, అదేవిధంగా ఎస్సీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ మీద ఒక పెద్ద ఎత్తున మేము
ఉద్యమాలకు సన్నద్ధమవుతున్నామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క ఎస్సీ జాబితాను కేంద్ర ప్రభుత్వము ఒక కుటిలత్వంతో నడుపుతున్నారు. అలాగే ఈ ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత తిరిగి ఎస్సీలను మరో దఫాలుగా విడదీసి వారిని ఈ రాజ్యాంగం వైపు కానీ బహుజన సమాజ్ పార్టీ లాంటి బహుజన రాజ్యాధికారం వైపు నడుస్తారనే ఒక ఉద్దేశంతో కుట్రలు పడుతూ వీళ్ళకు ఎటువంటి పరిస్థితుల్లో ఎస్సీలు తిరిగి గతంలో మాలమాదిగలు అనేక సంవత్సరాలుగా కొట్లాడి విడిపోవడం జరిగింది. తిరిగి మళ్ళా ఎస్సీల్లో ఉన్నటువంటి హిందువులకు, క్రిస్టియన్లకు, ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళకు తగాదాలు పెట్టి వారి మధ్య గొడవలు సృష్టించి తిరిగి అనేక సంవత్సరాలుగా వీరిని కలవనీయకుండా చేయడానికి ఒక పద్ధతితో రాష్ట్రము కేంద్ర ప్రభుత్వాలు సన్నద్ధమైనాయి. మమ్మల్ని ఇబ్బందులు గురి చేయడానికి నా పేరు డాక్టర్ హెచ్ అక్కులప్ప మాదిగ. అనంతపురం జిల్లాలో ఎటుకోటలో ఉన్న ప్రెస్ క్లబ్ నందు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం విషయంలో దళిత క్రైస్తవులందరినీ ఏకం చేసి ఏదైతే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఎవరైతే క్రిస్టియన్ మతంలో ఉన్నారో వాళ్ళకి ఎస్సీ హోదా రద్దుపరుస్తామని చెప్పనేసి న్యాయస్థానం చెప్పడం జరిగింది. మేము న్యాయస్థానాన్ని గౌరవిస్తూనే న్యాయస్థానం వెనుక పక్కన ఉన్నటువంటి కేంద్ర పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఆలోచన చేయాలని చెప్పనేసి, అది బీజేపీ కావచ్చు, ఏ రాజకీయ పార్టీనా కావచ్చు, కానీ దళితులకి ఎస్సీ హోదా తీసేస్తే ఎంత ఇబ్బందులు ఉన్నాయో అనేది మీరు అర్థం చేసుకోవాలా. కాబట్టి సర్వోన్నత న్యాయస్థానం ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని మీరు వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టే విధంగా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలకు దళితులు మరియు దళిత క్రైస్తవుల తరపున ఒక విన్నపం. న్యాయం అనేది, ధర్మం అనేది 4 పాదాల మీద నడిచిందని చెప్పుకునే నా భారతావనిలో ఒక వర్గాన్ని మీరు వేరు చేసి అధర్మంగా, అన్యాయంగా తీర్పులు ఇవ్వొద్దని, అట్టి వ్యవస్థను మీరు నిర్వీర్యం చేసి అందరినీ సమానంగా చూడమని దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారిని, వారి యొక్క బృందాన్ని విన్నవించుకుంటున్నాం. 1950 ఆర్డర్లో తప్పులు ఉన్నాయి. 1950 ఆర్డరే ఒక అన్యాయమైన తీర్పు. ఎందుకంటే 1950 ఆర్డర్లో పొందుపరిచింది కేవలం దళితులనే వాళ్ళు మరో మతానికి వెళితే ఎస్సీ స్టేటస్ పోతుంది అని అంటున్నారు. నిజానికి ఎస్సీలకు ఎస్సీ స్టేటస్ పోతుంది అనేది హాస్యాస్పదం. ఐ రిపీట్, ఎస్సీలకు ఎస్సీ స్టేటస్ పోతుంది అనేది హాస్యాస్పదం. వారు పుట్టింది ఎస్సీలుగా, వాళ్ళు పెరుగుతుంది ఎస్సీలుగా, ఈరోజు వారు ఒక మతానికి వెళితే ఎస్సీ స్టేటస్ పోతుందనేది చాలా హాస్యాస్పదం. మరి నాడు 1950లో ఏ నాటికి చట్టం చేశారో అని మాకు తెలియదు. మరి ఆ చట్టంలో లోపం ఉందా లేదా అని మీరే పరీక్షించుకోండి. లోపం ఉంది అని మేము చెప్తున్నాం. లేదు అని మీరు చెప్పేటట్టుంటే 1956లో సిక్కులకు ఏ విధంగా మీరు ఎస్సీ స్టేటస్ని ఇచ్చారు ఆత్మపరిశీలన చేసుకోండి. మీ ఆర్డర్లో తప్పు లేదని మీరు భావిస్తూ ఉంటే ఆర్డర్లో తప్పులు ఉన్నాయని మేము చెబుతున్నాం. ఎందుకంటే 1990లో బౌద్ధ మతస్థులకి ఏ విధంగా మీరు ఎస్సీ స్టేటస్ని ఇచ్చారు. మరి ధర్మపాలకులు మీరు, న్యాయబద్ధంగా పరిపాలిస్తున్న వారు మీరు, అదే ఒక సవరణ క్రైస్తవులకు చేస్తే పోతుంది కదా. ఇన్ని లక్షల కోట్ల మంది చర్చిలకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు మతం మారారా?
సిగ్గుగా లేదా? గుళ్ళోకి రానిలేదు కాబట్టి వారు ఆ చర్చలోకి వెళ్ళారే. ఆత్మపరిశీలన చేసుకోరా మీరు ఎప్పుడు? నేటికి ఏ ఊరైనా మీరు చెప్పండి, ఆ ఊరిని యూనిట్గా ప్రామాణికంగా తీసుకుందాం. ఓ 30 కిలోమీటర్ల చుట్టూ అన్ని గుళ్ళకి వెళ్దాం, సర్వే చేద్దాం. ఇన్ని చట్టాలు అమలుపరిచిన తర్వాత అయినా సరే అన్ని గుళ్ళకు దళితులకు ప్రవేశం ఉన్నదా? లేదు అని నేను చూపిస్తాను. దయచేసి 1950 ఆర్డర్ని రద్దు చేయండి. అది రద్దు చేస్తే అందరికీ జై భీమ్. నా పేరు హరిప్రసాద్, బహుజన సమాజ్ పార్టీ నాయకుడిని. ఈరోజు ఎల్ఆర్పిఎస్, ఎంఆర్పిఎస్, విసికే పార్టీ తరఫున జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలి అనే ఈ డిమాండ్ను బహుజన సమాజ్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర నాయకుని ఆధ్వర్యంలో కూడా మేము సమావేశాలు నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దగ్గర ఉండి ఈ దళిత క్రైస్తవుల హక్కులను కాలరాస్తున్నాయి. సుప్రీంకోర్టులో కేసు వేసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము దగ్గరుండి దళిత క్రైస్తవ హక్కులను కాలరాస్తూ సుప్రీంకోర్టు ద్వారా తీర్పులు తెప్పిస్తూ దళిత క్రైస్తవులకు చాలా అన్యాయం చేస్తున్నారు. మేము మరీ ముఖ్యంగా ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ కానీ టీడీపీ కానీ మీ యొక్క స్టాండ్ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా మీద మీరు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నాం. దళిత క్రైస్తవుల ఓట్లు మీకు అవసరం లేదా? మీ నాయకుల చేత దళిత క్రైస్తవుల ఓట్లు వద్దు మాకే అని రఘురామకృష్ణరాజు ప్రకటించినాడు. నీవు ఆ ప్రకటనకు మీరు ఏ విధంగా మీరు స్టాండ్ తీసుకుంటున్నారు అంటే మా ఓట్లు మీకు వద్దా, దళిత క్రైస్తవులు కానీ దళిత ఓట్లు కానీ మీకు వద్దా అని ఈ టీడీపీ వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా ఈ మీడియా సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్, జై భారత్.